అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సహాయంతో పక్కకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఈ ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులు ప్రస్తుతం ఎలా ఉన్నారు? ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఏం చెబుతున్నారు? మీరే చూడండి. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఒడిశా నుంచి హైదరాబాద్ వెడుతున్న బస్సు కసింకోట మండలం ఎన్జీ పాలెం దగ్గరికి రాగానే ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులందరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి పరిశీలించారు. రోడ్డు ప్రమాదంతో పాటు బాధితుల వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షం కారణంగా బస్ స్కిడ్ అయి స్టీరింగ్ లాక్ అవడంతో ప్రమాదం జరిగినట్టుగా డ్రైవర్ చెబుతున్నారు. ప్రమాదం జరిగిన చోటుకు అతి సమీపంలోనే హై టెన్షన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్కు తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది.